For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. जय श्री राम। तिरुपति सरस्वती मायिरमते नावर्धेति श्रमेण ममेशदा पुरं वेत्तां धियारण्यं देव पुत्रं भक्षदा देवम् महावीर विक्रम बजरंग सुमत निवारा सुमत के संग राम दुआरे तुम रखवारे हो धनु आज्ञा निम पैसारे हनुमान चालीसा सीता की गौरीसा राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की जय శ్రీరామ్ రామనామాన్ని ఎంతో గొప్పగా అభివర్ణిస్తారు పెద్దలు. త్వయైక తారిత అయోధ్య నామ్నాథ్ భువనత్రయం అంటారు. రామచంద్ర ఆనాడు అయోధ్యలో ఉండేటువంటి వాడు మాత్రమే నిన్ను చూసి తరించారయ్యా, కానీ నీ నామాన్ని చేసి ఇప్పుడు 3 లోకాలు కూడా తరిస్తున్నాయి అంటారు. రామనామం అంత మధురమైనటువంటిది. అలాంటి రామనామాన్ని మనం చేసుకుంటూ అలాగే రాముడిని దర్శిస్తూ तुम्हारे भजन राम को पावे जन्म जन्म से दुख बिसरावे
పవన చిత్తన తనయి హనుమత చేయి సర్వ సుఖ తనయి సూక్ష్మ రూప ధరించిన భావ వికట రూప ధరి అంతరావ सुर तुम्हारे रामचंद्र के वचना धन बोलावे सब पर राम तपस्वी राजा तुमको काजा सक तुम सोई बोल बड़े हनुमान चालीसा बोल सिद्धि साखी गौरी तुलसी का बसवा हरि तेरा बोलो हनुमान राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान అయోధ్య రామ మందిరం గురించి మీ స్పందన సార్. జై శ్రీరామ్. అయోధ్య రామ మందిరము సుమారు 500 సంవత్సరాల యొక్క కళ. ఆ కళ ఈనాడు మన అదృష్టవశాత్తు మనందరికీ కూడా లభించింది. మన పూర్వీకులు ఎవరికి కూడా ఎంతో మంది ఎన్నో త్యాగాలు చేశారు, అయినా వాళ్ళెవరికీ లభించలేదు రామచంద్రుని యొక్క ప్రతిష్టను చూసేటువంటి భాగ్యం. కానీ మనకు లభించింది. అదేవిధంగా రాబోయే తరాల వాళ్ళు కూడా చెప్పుకుంటారు, ఓ మా తాతలు ముత్తాతలు కూడా రామచంద్రుని యొక్క విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు అని. అది నిజంగా మనం ఎంతో అదృష్టవంతులం కదా. కానీ ఒక రామచంద్రుడు ఈ రోజు బాల రామచంద్రుడిని మనం అంతా కూడా అయోధ్యలో ఇప్పుడు దాకా చూసినాం. ఎంత అద్భుతంగా ఉన్నదో ఆ యొక్క స్పందన. దేశం కేవలం మన ఒక్కడమే కాదు, మన రాష్ట్రమే కాదు, మన దేశమే కాదు, యావత్ ప్రపంచము కూడా ఈ రామచంద్ర యొక్క ప్రతిష్ఠ కోసం ఎదురు చూస్తూ అంతా కూడా రామ 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 అంటూ రామచంద్రుని యొక్క నామంతో పులకించిపోయింది ఈ పొడమి తల్లి. అంతకంటే ఇంకేం భాగ్యం కావాలి మనందరికీ కూడా. ఒకసారి అందరం కూడా జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. ఈ రోజు మనకి నిజంగా పండుగ. ప్రతి ఒక్కరికి, భారతదేశస్తులకే కాదు అన్ని దేశస్తులకు కూడా నిజమైన పండుగ. ఇది నభూతో నా భవిష్యత్. ఇంతకు ముందు జరగల, ఇక ముందు ఇలాంటివి జరగల. ప్రతి ఒక్కళ్ళకు కూడా చేసుకునే పండుగ. దీనికోసం ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాం. నిజంగా ఈ రోజు నుంచి రామరాజ్యం ప్రారంభమవుతుంది. దాంట్లో అందరం భాగస్వాములు కావాలి. మన కళలు ఈ రోజు సాకారమైన ప్రతి ఒక్కళ్ళు ఈ రోజు నుంచి, ఎప్పటి నుంచో మన రాముడిని మనం ఎప్పుడు మరవలేదు, మరవబోము అని ఒక్కసారి దేశ విదేశాలంతా కూడా ఈ రోజు నిరూపించారు. ఈ సంఘటన వల్ల మనందరికీ కూడా రాముడి మీద భక్తి ఎంత ఉన్నది అనే విషయాన్ని నిరూపించారు మన అందరూ కూడా. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. మీ యొక్క స్పందన ఎట్లా ఉంది? ఇది ఒక అద్భుతం. ఈ టైంలో అంటే మేము ఉండడం, ఈ కాలంలో మేము ఉండడం, అయోధ్య రాముడిని 500 ఏళ్ళు అందరూ వెతికి ఎప్పుడా అనుకుంటే మన కాలంలో జరగడం మన అదృష్టం. ప్రపంచం మొత్తం ఒకసారి భారతదేశం వైపు తొంగి చూస్తోంది. హిందుత్వం అంటే ధార్మికమే కానీ అదొక జాతి కాదు, అదొక కులం కాదు, అదొక మతం కాదు. ఒక ధార్మికమైన చక్కటి పనికి మోడీ గారు ఆయన భుజాల మీద వేసుకుని ఈరోజు రాముల వారిని ప్రతిష్ఠించడం, ఆ అయోధ్యని మళ్ళీ మనకి తీసుకుని రావడం, దేశం మొత్తం కాదు ప్రపంచం అంతా హిందుత్వాన్ని చూడడం, భారతదేశం చూడడం చాలా ఆనందంగా, చాలా మనసుకి హాయిగా, తృప్తిగా ఉంది. చాలా కాలం తర్వాత రాముల వారిని దర్శించుకున్నట్టుంది. నమస్కారం. 500 సంవత్సరాల నుండి మనం ఎదురు చూస్తున్నాం. ఎప్పుడు అయోధ్యలో రాముడు వస్తాడా అని. ఇవాళ వచ్చేసాడు. అది ఇవాళ ఆ అద్భుతమైన ఘటన మోడీ గారి చేతుల మీద జరగడం అన్నది చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం మనం శ్రీరామనవమికి ఇలా చేసుకుంటాం. కానీ ఈ రోజు మళ్ళీ ఇంకో శ్రీరామనవమి వచ్చింది. మొత్తం దేశం మొత్తం కాషాయి ఇదే మారిపోయింది. పసుపు రంగులో ఎక్కడ చూసినా జెండాలు, ఏ అపార్ట్మెంట్, ఏ విల్లాలు చూసినా, ఎక్కడ చూసినా రామమయం. అంతే, ఇంకంతకన్నా చెప్పలేము. మనసు నిండిపోయింది. ఒక హిందూగా పుట్టినందుకు ఇంత గర్వంగా ఉంది. అందులో ఈ టైంలో మేము పుట్టడం అన్నది చాలా సంతోషంగా ఉంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మ్యాక్స్ తెలుగు టీవీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మ్యాక్స్ తెలుగు టీవీ. సబ్స్క్రైబ్ చేయడమే కాదు 10 మందికి షేర్ చేయండి. అందరికీ దీన్ని ఎంకరేజ్ చేయండి. మ్యాక్స్ టీవీ.